అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ రోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి, కొంచెం అమౌంట్ తీసుకుంటాం. అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ రెండు కావాలంటే ఒక అమౌంట్ అవుతుంది, ఉట్టి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అవుతుంది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాం. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మీరు చూస్తున్న వీడియో 23x55 అండి. ఇది కూడా కామెంట్స్లో మనకి రావడం జరిగింది. అతను అడిగాడు, వాళ్ళ మాట గౌరవించి మేము వీడియో చేసాం. ఇది నలుగురు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లాన్ ఇచ్చి మీకు సైజులు చెప్పండి. మేము దాన్ని మీ సైజుల ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నలుగురు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇది 23x55 హౌస్ ప్లాను. 260 ఫీట్ వచ్చింది. 3 బెడ్రూమ్. ఇది డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు. ఇది డూప్లెక్స్ హౌస్ మోడల్ అండి. దీని కాస్ట్ ఎంత అయితే ఫస్ట్ దీని సైజు ఎంతో చూడండి. 11x10 బాల్కనీ వచ్చింది. టాయిలెట్ 7x4 బెడ్రూమ్ 11x5 పూజ గది 6x4 లైవింగ్స్ 11x21 సిట్అవుట్ 10x టాయిలెట్ 7x5 కిచెన్ రూమ్ 10x12 బెడ్రూమ్ 11x13 వాష్ ఏరియా మధ్యలో కారిడార్ కూడా వచ్చిందండి. ఇది మొత్తం కలిపి ఈ ప్లాన్ ప్రకారం వచ్చింది. ఇది మనం ఇదే ప్లాన్లో డూప్లెక్స్ హౌస్ మోడల్ కాబట్టి ఇట్లా వచ్చింది. ఇది రోడ్ అండి, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఇది కింద కూడా సేమ్ ఇట్లా వచ్చింది. డూప్లెక్స్ హౌస్. దీనికి ఎంత ఖర్చు అయింది అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. ఇది డూప్లెక్స్ హౌస్. ఇంకా దీని నార్మల్గా ఆ సైజులో కూడా ప్లాన్ మీకు ఎస్టిమేషన్ చేస్తాం. ఖర్చు ఎంత అయింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. టోటల్ మనకి 20 lakhs అయిందండి. బేస్మెంట్ దానికి మనకి 4 లక్షలు అయింది. కలిపండి 4 లక్షలు అయింది ఇది మనకి. తర్వాత స్లాబ్ పిల్లర్స్ 4 లక్షలు అయింది. సిమెంట్ సెంట్రింగ్ ల్యాబ్ మనకి 1,20,000 అయింది. బ్రిక్ వర్క్ 2 లక్షలు అయింది. ఇటుకల కొనుగోలు కానీ లేబర్ కానీ సిమెంట్ కానీ అన్ని దీంట్లో అందరినీ కలిపేసి. తర్వాత పెయింట్ ప్లాస్టింగ్ 2 lakhs. పెయింటింగ్ 1 lakh. డోర్స్ 30,000. గుమ్మాలు
40,000 గేట్ కానీ చుట్టూ కిటికీలకు కానీ అన్ని మనకు ఖర్చు వచ్చింది వెయిట్ని బట్టి. టైల్స్ 1,00,000. గుమ్మాలు 40,000 వేసుకోండి. మధ్య మీ టేకి పెట్టుకున్నా అలా యూపీసీ డోర్ పెట్టుకున్నా. ప్లంబింగ్ 1,00,000. ఎలక్ట్రికల్ 1,00,000. తర్వాత పిఓపి 60,000. యూపీసీ కిటికీలు 40,000. మరి మనకి 20 లక్షల దాకా వస్తుందండి ఖర్చుది. దగ్గర 2 లక్షలు వచ్చింది. ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు, కొత్త తక్కువ కావచ్చు. ఇప్పుడు నేను వేసిన ఎస్టిమేషన్ ప్రకారం కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 20 lakhs 20 lakhsలో 4 లక్షలు బేస్ మెటానికి, స్లాబ్కి, తర్వాత సెంట్రింగ్ వర్క్, తర్వాత ఎక్కువ వర్క్ 2 lakhsలో అన్నీ ఇంక్లూడ్ వస్తాయి. ప్లాస్టింగ్, సెంట్రింగ్, లేబర్ ఇంక్లూడ్ వస్తాయి. పెయింటింగు, లేబర్ ఇంక్లూడ్ వస్తాయి. డోర్లు తయారు చేసిన గుమ్మాలు కానీ లోపల బెడ్రూమ్లో కానీ ఇంక్లూడ్ వస్తాయి. గ్రిల్స్ 40,000 మనం గ్రిల్ పెడతాం కదా, గేట్ అంతా కలిపి వచ్చింది. టైల్స్, సిమెంటు, టైల్స్, ఇసుక, లేబర్ అంతా కలిపి వచ్చింది. గుమ్మాలు మనం తయారు చేసుకున్నాను బట్టి మన 40,000 బడ్జెట్ అండి. తర్వాత ప్లంబింగ్ 1,00,000. దీంట్లో ట్యాంకులు కానీ, ఆసిలేటర్ పైపులు కానీ, లేబర్ కానీ ఇంక్లూడ్ వస్తాయి. తర్వాత ఎలక్ట్రికల్ వచ్చింది. తర్వాత పిఓపి 60,000, కిటికీలు 40,000. ఇదివరకు టోటల్గా వస్తుందండి. దీనికి సంబంధించి మనం ఈ ప్లాన్లో కట్టుకోవచ్చు. ఏమైనా కామెంట్స్ డౌట్ ఉంటే తెలియపరచండి. థ్యాంక్ యూ.